చెప్పింది తర్వాత చూద్దాం. ముందు వెళ్ళే కానివ్వండి. కొద్దిగా ఓకే. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय అన్నా అన్నా
ట్రైను అయోధ్య రాముడి వారి దగ్గరికి దర్శనార్థం భక్తుల్ని తీసుకెళ్తున్న సందర్భంగా ఇది సాధ్యపడినట్టు చేసిన నరేంద్ర మోడీ గారికి, ప్రభుత్వానికి, రైల్వే అధికారులకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ దేశంలో ఉన్న మొత్తం రామభక్తిని చాటింపు చేసే తరుణంలో ప్రతి ఒక్కడు కొత్తగూడెం నుంచి కశ్మీర్ వరకు రామభక్తులు వారి 500 సంవత్సరాల కోరిక నెరవేరింది. ఇంత పెద్ద మొత్తంలో మొన్న కూడా మనం చూడడం జరిగింది. ఖమ్మంలో 10వ తేదీ నాడు ఇది వాలంటరీగా జనాల్లో నుంచి వచ్చిన భక్తి. ఇది భారతదేశంలో మొత్తంలో కూడా ఇది నడుస్తుంది. ప్రపంచంలో కూడా భారతదేశం గురించి, భారతదేశం ఖ్యాతి గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మొత్తం చర్చించుకుంటున్నారు. మొన్న 160 దేశాలు ప్రతినిధులని నేను కలిసాం. ఒక క్యాంపస్లో వాళ్ళు ఉన్నప్పుడు అందరూ కూడా పేరున వచ్చి భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వీఆర్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ ఇండియా, వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ ఇండియా అని నాతో ప్రతి ఒక్కరు చెప్పింది. మొన్న దమ్మపేట వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చి ఈసారి నరేంద్ర మోడీ గారు గెలవాలి, ఎప్పుడు కూడా ఇంతవరకు ఖమ్మం నుంచి రిప్రజెంటేటివ్ లేరు, ఈసారి ఖమ్మం కూడా కమలం అని నా చేతిలో చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసిపోతున్నారు. ఇది ఎక్కడ కూడా గమనించదగ్గ విషయం ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా ఈసారి మన ఖమ్మం కోసం మేము ఖమ్మం బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వారి గుండె మీద చెయ్యేసి చెప్తున్న విషయం. ఇది దేనికి కూడా వారు అనేది క్లారిటీ ఉంది. ఇది ఈసారి మా స్వార్థం కోసం, ఖమ్మం కోసం, స్వార్థం కోసం మేము గెలిపించదలుచుకున్నాం. ఇది అక్కడి నుంచి ఇక్కడి వరకు అదే మెసేజ్ చెప్తున్నారు. ఇవాళ భక్తులు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు రామజన్మకి పోతున్నారు. వారు అనుకున్న కళలు నెరవేరాలని నేను మనస్పూర్వకంగా ప్రార్థిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.